రెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి మీ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయింది అనుకున్న సర్పంచుల అధికారాలు ఏవైతే ఉన్నాయో వారి రోల్ ఏదైతే ఉందో మళ్ళీ అది తిరిగి పురుడు పోసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత నిన్న పంచాయతీరాజ్ శాఖ అధికారులతోటి సుదీర్ఘ సమయం తీసుకుని మరి వారితోటి చర్చించినట్టయితే తెలుస్తూ ఉంది. సచివాలయాలను సర్పంచుల పర్యవేక్షణలోకి తీసుకొచ్చేలా కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చిన్నరెడ్డి గారు? సార్, ప్యానల్ సభ్యులకి అందరికి కూడా నమస్కారం సార్. సార్, మొదటిగా అక్షర సత్యం ఆయన విశ్లేషకులుగా మాట్లాడినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారిని పిరికి పంద అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పిరికి పంద సార్? చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రధాని గారు గొప్పవారని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పవారని చెప్పదలుచుకుంటే ఆయన చెప్పుకోమని నష్టం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ అసెంబ్లీకి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పేసి చెప్పారు. మరి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మాటని ఆయన ఉటంకించలేదు. తెలుగుదేశం కండవా కప్పుకొని విశ్లేషణ చేయదలుచుకుంటే చేయమని నష్టం లేదు. ఏది వస్తే అది మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారి పిరికి పంద, ఎందుకు పేదలకు సేవ చేసినందుకు పిరికి పంద అంటే వారు అన్నది చిన్నరెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే అంశాన్ని కంపేర్ చేసినందుకు పిరికి పంద, ఎందుకు పిరికి పంద? ఓకే, ఇంకా ఆ విషయాన్ని వదిలేద్దాం సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా మరో 4 శాఖలకి మంత్రిగా ఆయన రావడానికి ఆయన కూడా మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పంచాయతీల్లో పంచాయతీ ప్రెసిడెంట్లకి పెత్తనం లేదు, లేకపోతే అధికారం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రధానమంత్రికి దేశం మీద ఎలాంటి హక్కు ఉంటుందో అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ కి అలాంటి హక్కు ఉంటుందని చెప్పేసి మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఆ ఊరికి ఆయనే ప్రధానమంత్రి. అలాగే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఎన్ని మంచి చేశాడు, ఎన్ని స్కూల్స్ కట్టించారు, లేకపోతే ఎన్ని సచివాలయాలు కట్టించారు, ఆరోగ్యశ్రీ కేంద్రాలు కట్టించారు, ఆర్బీకే సెంటర్లు కట్టించారు, ఇవన్నీ కూడా సచివాలయం పంచాయతీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరిగినాయి సార్. ఏది కూడా పంచాయతీ ప్రెసిడెంట్ ని దాటేసి చేసింది ఏమి లేదు. పంచాయతీ వ్యవస్థ కన్నా ఇంకొంచెం సేవని దగ్గరకు చేయటం కోసం, ప్రజలకు సేవ దగ్గరకు చేయటం కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ప్రతి 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టేసి ప్రజల వద్దకే పరిపాలన చేర్చేటటువంటి కార్యక్రమంలో పెట్టినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పంచాయతీల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ల యొక్క హక్కులను కాలరాయాలనేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఎవరికీ ఉండదండి. ఎందుకంటే ప్రతిదీ కూడా పంచాయతీ ఆమోదంతో, ప్రతిదీ కూడా పంచాయతీ ప్రెసిడెంట్ ఆమోదంతో జరిగినాయి. మీకు కావాలంటే ఓ రోజు మీరు ఏదైనా సపరేట్ చర్చ పెడితే ఆ సంతకాలకు సంబంధించి మీకు నచ్చిన గ్రామం తీసుకోండి. జనసేన ఎమ్మెల్యే, జనసేన కార్యకర్త ఉన్నటువంటి పంచాయతీ అయినా తీసుకోండి, టీడీపీ పంచాయతీ అన్నదని తీసుకోండి, వైసీపీ పంచాయతీ ఉన్నదన్నా తీసుకోండి. నాకు ఒక ఊరు చెప్పండి, ఒక టైం చెప్పండి, నేను ఆ రికార్డును తెప్పించి ఇస్తాను మీకు. ఎక్కడా వాళ్ళ సంతకాలు లేకుండానో వాళ్ళ కార్యవర్గం ఆమోదం లేకుండానో ఏది జరగదు సార్. మరి ఇంత అడ్డగోలుగా సత్యం గారు లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసి రాంగ్ మెసేజ్ పంపించడం నాకు నచ్చలేదు సార్. సచివాలయాలు అసలు అంటే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకి నిధులే లేని పరిస్థితి ఉంది కదా చిన్నరెడ్డి గారు. మరి పంచాయతీ ఖాతాల్లో నిధులే లేవు కదా. కనీసం గ్రామంలో వీధి దీపం కూడా వేయలేని పరిస్థితికి గత ప్రభుత్వంలో పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చాడన్నమాట వాస్తవం కదా సార్. మేము కూడా ఎలక్షన్ లో కొన్ని పల్లెటూరులో కూడా పనిచేసాం సార్. ఎక్కడా కదా అలాంటి వాతావరణం లేదు సార్. పచ్చగా పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి
మాటలు అక్షర సత్యం సార్. ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, వెంకటేశ్వరరావు గారు మీరు అధికారం వచ్చిందని నవ్వద్దు సార్, కొంచెం మాట్లాడియండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి మనం మంచి చేసాం అని చెప్పేసి ఆయన ఎంతమందికి ఏమేమి మంచి చేశామని చెప్పేసి చెప్పేటటువంటి సందర్భంలో ఆయన ఎమోషనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. అవును. అయితే మంచి చేసినప్పుడు, ప్రజల వద్దకే పరిపాలన అందించినప్పుడు సాధారణంగా మనం మళ్ళీ గెలుస్తాం, మనం మంచి మెజారిటీ తోటి ప్రజలు మనల్ని ఆదరిస్తారని మనందరం కూడా కోరుకుంటాం. ఏం జరిగిందో ఏందో రాబోయే రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ప్రజలే మళ్ళీ తీర్పు చెప్పే విధంగా ప్రజల వద్దకు వెళ్తామని అంటే, ప్రజల్ని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు అంటే, మిగతా నాయకులు పోతేనేమో ప్రజాసేవ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు పోతానంటేనేమో రెచ్చగొట్టడానికా? అంటే కార్యకర్తలందరినీ వెంటబడి కొడతా ఉంటే కార్యకర్తలకు అండగా ఉండరా? అలాగే పేదోడికి అన్యాయం జరుగుతా ఉంటే అండగా ఉండరా? సార్ నేను ఒకటి చెప్తాను సార్, 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే 65 లక్షల పెన్షన్లు ఎక్కడి నుంచి తేగలిగాం సార్? కేవలం వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల, ప్రతి డోర్ టచ్ చేయటం వల్ల, సచివాలయం పెట్టడం వల్ల, పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా మేము చేయగలిగాము. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి సార్? 65 లక్షల మందికి సార్ మేము ఇచ్చింది. అలాగే అమ్మఒడి 53 లక్షల మందికి ఇచ్చాం సార్. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి? వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సాధ్యమైనవి, సచివాలయం ద్వారానే సాధ్యమైనవి, ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారానే సాధ్యమైనవి సార్. వాళ్ళ హక్కులు లేకుండా ఎక్కడికి పోలేదు. రైట్, మళ్ళీ వస్తాను చిన్నరెడ్డి గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గర.